జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, సబ్ కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే జనాభా గల దేశాల్లో చైనా తర్వాత భారతదేశం ఉందని, కుల మతాలకు అతీతంగా జనాభా నియంత్రణకు అందరూ కలిసి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సుగంధిని, డాక్టర్ జైపాల్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఏమైంది? అవునట తెలిసి మాట్లాడి మొత్తం తెలుస్తుంది. సరే అన్నీ చూసుకున్నాను. బహుశా ప్రపంచంలో చైనా తదుపరి అతిపెద్ద జనాభా గల దేశం భారతదేశం అని చెప్పి అనుకుంటున్నాను నేను. మన భూభాగ విస్తీర్ణంతో మనం పరిగణలోకి తీసుకుంటే మనమే ప్రథమ స్థానంలో ఇస్తామని చెప్పాను. అంటే ఏదేమైనప్పటికీ ఇలా జనాభా తగ్గించుకోవడం, నియంత్రించుకోవడంలో భాగంగా దశాబ్దాల తరబడి ఉండేవి. ఈవెన్ 1974-75 ప్రాంతంలో నేను గమనిస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ సమాజంలో చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. ఆనాడు 2 లేక 3 పిల్లలు అని చెప్పని భావించేవారు. ఇవాళ 1 లేక 2 సరిపోతారు అనే ఒక భావనకు రావడం జరిగింది. ఇంకా కూడా కొంత సమాజంలో ఆడ మగ అనేటువంటి ఒక తారతమ్యంతో ఒకవేళ మొదటి 2 కాలంలో ఆడపిల్ల అయినట్టయితే కనీసం మాకు ఒక పిల్ల లేకుంటే ఎట్లా అని ఒక భావన రావటం నేను దురదృష్టకర పరిణామంగా భావిస్తాను. వాస్తవంగా ఆడపిల్లైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ సమానం. ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళ లోపల ఉండేటటువంటి ఒక నైపుణ్యత, సామర్థ్యం వల్ల మగవాళ్ళ కనబడుతుంది. ఇలా జనాభాను నియంత్రించుకోవడంలో బాగా ప్రపంచవ్యాప్తంగా జనాభా నియంత్రణ దినోత్సవం, ఎప్పుడు ఇది ప్రపంచ జనాభా దినోత్సవం కంటే జనాభా నియంత్రణ దినోత్సవంగా పేర్కొంటే బాగుంటుందని చెప్పని నేను భావిస్తున్నాను. నేను అలా కులాలకు మతాలకు అతీతంగా ధనిక నిరుపేద అనేటువంటి ఒక తారతమ్యం లేకుండా, ఎందుకంటే ధనవంతుల్లో ఏదైతుందో మొదటి నుండి కూడా పరిమితమైనటువంటి కుటుంబానికి అలవాటు పడుతుంది. అదే నిరుపేద వర్గాలు ఏదైతున్నదో కొంత అవేర్నెస్ లేక దాన్ని నియంత్రించుకోలేకపోవడం జరిగింది.
కానీ ఇప్పుడు ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా చాలా వరకు మార్పు వచ్చింది. ఇలా ప్రభుత్వం అమలు చేతలపెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలే కానీ ఇతర లబ్ధి కార్యక్రమాలే కానీ అన్నీ కూడా ఏదైతున్నదో పరిమితమైనటువంటి కుటుంబానికి మాత్రమే అర్హత కల్పించే విధంగా మరి ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేయటము, ఇలా అందరం కూడా ఏదైతున్నదో ఈ జనాభా నియంత్రణకు కట్టుబడి ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి, ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మనం భావిస్తే సాధ్యమయ్యేది కాదు. దీని ఒక సామాజిక బాధ్యతగా భావించి అందరం కూడా జనాభా నియంత్రణ కొరకు మరి మనవంతు బాధ్యత కర్తవ్యాన్ని నిర్వర్తించే విధంగా ఇందులో పాల్గొనాలని చెప్పని మరి ఈనాటి జనాభా నియంత్రణ ర్యాలీ ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేసినటువంటి స్థానిక జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖకు చెందినటువంటి అధికారులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు.